వైఫల్యాలపై ప్రెస్ మీట్ పెడతా, రైతు సమస్యలు బనకచెర్లపై వివరిస్తా, 1-2 రోజుల్లో ఆసుపత్రి నుంచి బయటకు వస్తా, పార్టీ నాయకులతో కేసీఆర్, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించిన యశోద ఆసుపత్రి వర్గాలు. నిన్న చూసాం మనం, ఆయన ఉట్టిగా ఆరోగ్య పరీక్షల కోసం వెళ్ళాడని ఆయన అంటే ఒక్కొక్క పత్రిక ఏ రేంజ్లో రాసిందో చూసాం. జ్వరము, దగ్గు, జలుబు ఇక అయిపోయాడు. అసలు పరామర్శ అటు రేవంత్ పరామర్శ, ఇటు బండి సంజయ్ పరామర్శ. అంటే ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఇక పార్టీ పని అయిపోయింది, కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ఏ లేదు, కేసీఆర్ పని అయిపోయింది, ఆయన ముసలాయన అయిపోయిండు, ఆ పార్టీ నిర్వీర్యం అవుతుందనే రేంజ్లో ఒక కలరింగ్ అనమాట దానికి. మళ్ళా పాపం ఆయన నిన్న అక్కడే మీటింగ్ పెట్టుకొని నేను బ్రహ్మాండంగా ఉన్నాను ఆయన చెప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఆయన్ని గోకి లేపుతున్నారు కేసీఆర్ని, ప్రశాంతంగా ఉన్నాడు. అందుకే ఇప్పుడు ఆయన వచ్చి మీ సంగతి తేలుస్తా అంటున్నాడు అన్న. ముఖ్యంగా బనకచెర్ల చూసుకుంటే అవును కేసీఆర్ ఆయన ఆ రోజు నుంచి రాజకీయాల్లో ఆయన అన్ని అవగాహన ఉన్నాయి. తర్వాత హరీష్ రావు కూడా 2004లో ఆయన మొట్టమొదటిసారి మంత్రి అయ్యాడు, అంతమందికి ఎమ్మెల్యే, తర్వాత మంత్రి అయ్యాడు. ఆయన కూడా ఇరిగేషన్ మంత్రిగా ప్రతి ప్రాజెక్టు బేస్ దగ్గర వచ్చి బనకచెర్ల అవగాహన ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బనకచెర్ల ఏడుందో కూడా తెలియదు అని చెప్పి హరీష్ రావు కామెంట్ చేసినాడు. ఆయన చెప్పాడు కదా ఎక్కడ ఏ బేసిన్ లో ఉంది బనకచెర్ల అని ప్రజల ముఖంగా వీడియోలో చెప్పాడు కదా, మాట్లాడాడు. ఏ అవగాహన లేదు అన్నది. సో ఇంత అవగాహన లేని ఒక నాయకత్వం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్లుంటది అంటే పరిస్థితి ఇప్పుడు? అదే అంటే చాలా డేంజర్ సిచ్యువేషన్ లో ఉన్నాం. బనకచెర్ల విషయంలో, గోదావరి నదీ జలాల విషయంలో తెలంగాణ చాలా చాలా అది ఒక క్లిష్టమైన స్థితిలో ఉంది. తెలంగాణ రాజకీయాలకు అతీతంగా తెలంగాణ కనుక కొట్లాడకపోతే బనకచెర్ల గ్యారంటీగా అయి తీరుతుంది. దానికి ఒకటి మార్గం నేను చెప్తాను. ఒకటి, ఏపీ కడుతుంది. ఏపీ అంటే మోడీ ఏదైనా ఓకే అంటాడు. ఏదో చిన్న మొన్న తాత్కాలికంగా విరామం ఇచ్చాడు తప్ప బహుశా వీళ్ళందరూ అడిగి ఉంటారు, బండి సంజయ్ లేదంటే వీళ్ళందరూ మన కిషన్ రెడ్డి వీళ్ళందరూ పోయి సార్ కొంచెం బ్రేక్ ఇవ్వండి. రేవంత్ రెడ్డిది ఏం లేదంటారు గొప్పతనం, రేవంత్ రెడ్డిది, కోమటిరెడ్డి వెంకటరెడ్డిది వీళ్ళకి అసలు తెలియదు కదా అసలు అది ఏంటో, ఆ ప్రాజెక్ట్ మనం చూసాం కదా. ఇప్పుడు సాక్ష్యాలు అవసరంలా, పేపర్లలో చూసాం కదా. హరీష్ రావు గారు ఎంత కొట్లాడారు దాని గురించి. అరే బనకచెర్ల అవుతుంది, బనకచెర్ల అవుతుంది, మనకు నష్టం కలుగుతుందని హరీష్ రావు మొదలు పెట్టిన తర్వాత కదా వీళ్ళందరూ బయటకు వచ్చింది. సో ఇవన్నీ చెరిగేస్తే చెరిగిపోయే సాక్ష్యాలు కావుగా. మీకు మీడియా ముఖంగా అన్ని ఛానళ్లలో, అన్ని వీడియోలలో ఉంటాయి, అన్ని పేపర్లలో అవి ఉంటాయి వార్తలు. సో వీళ్ళకి తెలియదు నిజానికి బనకచెర్ల తెలిసిన, ఒకవేళ తెలిసే ఉన్నా కూడా మన బాబు కోసం, మన బాబు అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు. ఇంకొకటి, వీళ్ళకి అవగాహన లేదనడానికి ఉదాహరణ ఏంటి, మనకు వచ్చే 1000 TMCలు మాకు ఇచ్చేసి మిగతా మీరు ఏమన్నా చేసుకోండి అన్నాడు ఆయన. సభాముఖంగా, పత్రికాముఖంగా, వీడియోల ముఖంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అంటే అర్థం ఏంటి, ఆయనకు ఆ గోదావరి జిల్లాల్లో ఏం జరుగుతుందనే విషయం ఆయనకు తెలియదు, మినిమం కూడా తెలియదు. ఇదంతా అయిన తర్వాత నేర్చుకున్నాడు ఆయన. ఇప్పుడు సీఎం గారు ఇప్పుడు అంటే అవగాహన చేసుకున్నారు, ఇప్పుడు తయారు చేసుకుంటున్నారు. మాకి క్రికెట్లో జరగడానికి వీలేదని ఇప్పుడు గొడవ చేస్తున్నాడు ఆయన. సో ఇది పరిస్థితి. అయితే పర్వాలేదు ముఖ్యమంత్రి గారు, మీరు ఇప్పుడిప్పుడు నేర్చుకున్నా పర్వాలేదు, ఇంకా కూడా ట్యూషన్లు పెట్టి నేర్చుకున్నా కూడా ఎవరికి అభ్యంతరం లేదు. మేము అడుగుతుంది ఒకటే, తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడదాం. ఓకే, కేసీఆర్దే పాపం, కేసీఆర్ఏ పాపాల భైరవుడు, కేసీఆర్దే శాపం, తట్టి తట్టి కొట్టి కొట్టి ఎందుకు లేపడం ఆయన్ని? ఇప్పుడు జరిగింది ఏం జరిగిందో చెప్పినా కూడా మీరు రాజకీయ ప్రయోజనం కోసం, ఇప్పుడు ఎలక్షన్ల ప్రయోజనం కోసమే ఆలోచిస్తున్నారు అనుకోండి. ఇలా ఆలోచించడం వల్ల ఉపయోగం ఏంటి? అక్కడ బాబు లెటర్ల మీద లెటర్లు రాస్తున్నాడు, మళ్ళీ ఇచ్చేయండి మాకు, బనకచెర్ల కావాల్సిందే, ఇవ్వాల్సిందే అని గట్టిగా అడిగితే మోడీ ఇవ్వకుండా ఉండే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఆయన మిత్రుడు. ఇప్పుడు ఆయన లేకుండా పడిపోతుంది, మనగడ లేదు కేంద్రంలో. అలాంటి సిచ్యువేషన్లో మోడీ బాబు మాట వింటాడా, మన మాట వింటాడా? మనమేమో అంతర్గత కుమ్ములాటలు, పార్టీల మధ్య వైరుధ్యాలే, నువ్వే చేసినావు అని మనం అనుకుంటే ఏమొస్తుంది సార్? దయచేసి కేంద్రంతో కొట్లాడదాం, మోడీతో కొట్లాడదాం. అప్పుడు కదా దాని ఆ ప్రాజెక్ట్ ఆగిపోతుంది. కేసీఆర్ చేశాడంటే ఎవరికి ఉపయోగం? జనాలకు ఇంకా మీరు అర్థమయ్యేలాగా చేస్తున్నారు. ఎంతసేపు కేసీఆర్ను బూచిగా చూపించడం వల్ల ఉపయోగం లేదు. కానీ వేరే పార్టీలు ఏమంటున్నాయి, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ ఎందుకు చంద్రబాబును బూచిగా చూపిస్తున్నారు ఇంకా తెలంగాణకి? ఓకే, ఎందుకు చూపిస్తున్నారు తెలంగాణ? చూపించడం ఏంటి, ఇప్పుడు డైరెక్ట్ బనకచెర్ల అనే ప్రాజెక్టు ఆయన కొట్టుకెళ్ళిపోతున్నాడు, గోదావరి జిల్లాలు దోచుకోవాలనుకుంటున్నాడు. ఆయన కూడా హరీష్ రావు కౌంటర్ ఇచ్చిండు, నేను ఎప్పుడు కూడా తెలంగాణ ప్రాజెక్టులో నేను అడ్డుకోలేదు.
ఏమున్నాయి మరి? గోదావరి నది మీద ఒక ప్రాజెక్ట్ చూపించు. గోదావరి నది మీద తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులు ఏమున్నాయి? కృష్ణా నది మీద ఆంధ్రాకు సంబంధించిన ప్రాజెక్టులు ఎన్ని సఫలీకృతమైనవి? అన్నీ ఉన్నాయి. కృష్ణా నది మీద ఆంధ్రాకు సంబంధించిన ప్రతి ప్రాజెక్ట్ ఉంది. తెలంగాణకు సంబంధించి కృష్ణా నది మీద కానీ గోదావరి నది మీద కానీ ఒక్క ప్రాజెక్ట్ లేవు. మన జనాల్ని మనం కాపాడుకునేలాగా, మన జలాల్ని మనం వాడుకునేలాగా ఒక్క ప్రాజెక్టు కూడా కంప్లీట్ కాల. చివరికి ఎస్ఎల్బిసి కూడా ఇంతవరకు, అంటే ఒక కుట్రపూరితంగా అప్పటి పాలకులు ఇప్పటి వరకు కూడా అవుతుందా అయ్యే పరిస్థితి ఉందా? ఎస్ఎల్బిసి ఎలా అవుతుందో బా మిషన్లు లోపల ఇరుక్కుపోయి, అది అవుట్డేటెడ్ టెక్నాలజీ. అలాంటి టెక్నాలజీ వాడి అక్కడ అలాంటి చేసి ఎన్ని సంవత్సరాలు చేస్తారు? ఇంకా అది ఎప్పటికీ అయ్యే పని కాదు, ఎప్పటికీ అవ్వదు కూడా. సో అలాంటి ప్రాజెక్టులని మన ముందు పెట్టి ఉన్న ఒకటి ఏదో రాగా పూర్తయిన మన ఇది కాళేశ్వరం ప్రాజెక్టును కూడా పడావు పెట్టేసి ఇంకొక 2 ఏళ్ళు అయితే నిర్వహణ లేక అది మొత్తం కూలిపోతుంది. చూసావా, కేసీఆర్ చేసిన మొత్తం కూలిపోయింది. అది ప్రజల సొమ్ము. కేసీఆర్ సొమ్ము కాదు, నీ సొమ్ము కాదు, ప్రజల సొమ్ము. చిన్న చిన్న మరమ్మతులు చేస్తే జనానికి ఉపయోగపడుతుంది. అందుకే రాజకీయాలు పక్కన పెట్టి కాళేశ్వరాన్ని కనుక అందుబాటులోకి తీసుకొస్తే 1,00,000 ఎకరాలు సస్యశ్యామలం అవుతాయి తెలంగాణ నేల మీద. సో ఇప్పటిదాకా కేసీఆర్ ఇక చూసిగా వస్తున్నా అని చెప్పాడు. సో ఆయన వస్తే పాలకు పాలు నీళ్ళకు నీళ్ళుగా తేలిపోద్దని ఆశిద్దాం.